ప్రియాతి ప్రేమైన కుటుంబ సభ్యులకు వీరాంజనేయులు ప్రేమతో వ్రాయినది. ఆఖరి కోరికగా కుటుంబం అంతా గోవాలో నా అస్థికలు కలుపుతారని నమ్ముతున్నాను. ఇది మావయ్య గారి హ్యాండ్ రైటింగ్ లా లేదే. నీకేం తెలుసా? తలరాతలకే గ్యారెంటీ లేదు, బోడి చేతి రాతలకి ఏం గ్యారెంటీ ఉంటుంది? నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? మనం అర్జెంట్ గోవాకి వెళ్ళాలి. తాతయ్య అస్థికలు కలపాలరా. నేను రాను. నేను రాను. నువ్వు రావా? గోవాలో అస్థికలు ఎందుకున్నా? ఆయన అంతేనండి, అదో టైపు. అయినా కథలో కాన్ఫ్లిక్ట్ లేకపోతే కిక్కే ఉంటుంది చెప్పండి. కాబట్టి కథ నాదే, కష్టాలు వాళ్ళవి. సరే ఎక్కడ సెక్యూరిటీ. అరే బేవస్నేహాలా ఏం జరుగుతుంది? నేను నిన్ను ప్రేమించట్లేదు. ఐ డోంట్ లవ్ యు. నాకంతా అర్థమైపోయింది. ఓ షిట్, ఏదో మెలకు పెట్టకపోతే నిద్ర పట్టదు కదా నీకు. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? ఫ్యామిలీతోనే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు అంటే ఇంకా నాతో ఎన్ని ఆడుతున్నావు? ఏం సిగ్గులేని బతుకులరా మీది. మొత్తం ఫ్యామిలీ అంతా నిజంగానే లోఫర్స్. ఇంతేనా? మేము ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు వేరే ఏమైనా ఉన్నాయా? ఏంటమ్మా ఇది? అందరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? నానా నేను మహా అయితే బిజినెస్ లో ఫెయిల్ అయ్యాను నాన్న. నువ్వు లైఫ్ లో ఫెయిల్ అయ్యావు, ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యావు. వాళ్ళ బాధ్యతలో తోడులేని ఎవరికి వాళ్ళ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదు. అది నాకైనా నీకైనా. ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఒరే చిరంజీవి నూరో చిత్రంలో కథానాయకెవర్రా? ఇప్పుడు అది అవసరమా? మూసుకో మొయ్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు.